రాజైన దావీదుకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఆయన్ని అభిషేకించాడు. ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా మాట్లాడారు కదా. వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత దావీదు గారి జీవితం చాలా బాగుంది. గొర్రెలు కాస్తున్న దావీదు గొల్యాతుని చంపాడు. ఇశ్రాయేలు రాజైన సౌలుకి అల్లుడయ్యాడు. ఇశ్రాయేలు రాజ్యంలో ఆ సైన్యంలో ఒక జనరల్ పొజిషన్ వచ్చింది. అలా అతని జీవితం పైకెళ్ళింది. కానీ తర్వాత ఏం జరిగింది? తన సొంత మామ తనని చంపేందుకు, సింహాసనాన్ని బట్టి తనని చంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. వెంటాడాడు. తను ఎవరెవరినైతే నమ్మారో వాళ్ళందరూ ఆయన్ని మోసపరిచారు. దావీదు నిరుత్సాహపడి ఉంటాడు కదా, ఖచ్చితంగా పడి ఉంటాడు. ఎవరినైతే అతను చంపాడో, ఎవరితో అయితే అతన్ని పోరాడాడో అదే ఫిలిష్తీయుల మధ్య దావీదు ఆశ్రయం పొంది